విశాఖలోని మధురవాడలో వాంబే కాలనీలో తవ్వకాల్లో పురాతనమైనటువంటి శ్రీ రాముల వారి విగ్రహం బయటపడింది. ఒక్కసారిగా స్వామివారిని దర్శించుకోవాలి. పురాతన తవ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహం ఎలా ఉంది చూసేందుకు చూసారుగా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. రెండు చేతులు జోడించి స్వామివారికి మొక్కుకుంటూనే మరొక వైపు అసలు ఏంటి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది, తవ్వకాల్లో ఇది ఎలా బయటపడింది అంటే దీని వెనకాతల కూడా చూడొచ్చు. ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఆ తవ్వకాల్లో జరగటం వల్ల ఈ విగ్రహం వెనుక వైపు కూడా చాలా డ్యామేజెస్ అయితే జరిగాయి. సో ఎందుకంటే క్రెయిన్తో జరిగిన వర్క్స్లో భాగంగా విగ్రహానికి కూడా కొన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే చూడొచ్చు. ఒకసారి అమ్మ మధురవాడ వాంబే కాలనీలో నివసిస్తున్నాం మేము. అయితే ఏమో ఇక్కడేమో 80 అడుగుల రోడ్డు తవ్వుతున్నారు. అవి తవ్విన తర్వాత ఇక్కడ మా గుడి పక్కనే తవ్వుతున్నారు. తవ్విన తర్వాత మట్టి తీసుకెళ్ళి అక్కడ వేశారు. చాలా నొయ్యిగా తవ్వారు గోతు. అది కేంతో తీసుకెళ్ళి మట్టి అక్కడ నారితో వేస్తే వారం రోజుల కిందట వేశారు. నిన్న రాత్రి 10 గంటలకి ఈ విగ్రహం అక్కడ ఒక అతను సీనా అనే అతను వెళ్ళారు. ఆవులు అక్కడ ఉంటాయి పెంచుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహం కనబడ్డది. విగ్రహం కనబడిన తర్వాత అలాగే ఒగ్గిశారు. తెల్లారి నేను వచ్చాను 7:30కి నేను వచ్చాను. 8:30కి నేను వచ్చినప్పుడు నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత ఇక్కడ గుడి పూజారి నేను వచ్చినంటే చూసిన వెంటనే ఇంకా ఆ మట్టి తీయగానే రాముల వారి విగ్రహాన్ని రాజులమ్మ గుడికి రాజరాజేశ్వరి గుడికి పూజారిని ఈ పక్కనే మా గుడి అయితే అక్కడి నుంచి తెచ్చి అప్పుడు అభిషేకాలు అవన్నీ చేసి ఇక్కడ పెట్టడం. మొత్తం ఆ ఊరంతా చాలా చాలా ఆనందంగా సంతోషంగా అందరూ తల్లుగా ఇంకా జనాలు అలాగొచ్చి పసుపు కుంకాలు ఇస్తూ వెళ్ళారు మా రాముల వారి